నాన్న నాన్న ఏంటమ్మా ఎంత ఆలస్యం? బళ్ళో ఏం చేసావు ఇంతవరకు? అది కాదు నాన్న, మా స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ 2.0 గురించి చెప్పారు. అయితే ఏంటంట? ఆ రోజు మీరు మా పాఠశాలకి తప్పకుండా రావా? నువ్వు రా నాన్న, మా పాఠశాల నీ కోసం ఎదురు చూస్తుంది. ఏం నాన్న, తమ్ముడు జాయిన్ చేసిన ప్రైవేట్ స్కూల్కి అయితే ప్రతి నెల పేరెంట్ మీటింగ్ కి వెళ్తావు కదా. మీరు తమ్ముడు చదువుని డబ్బుతో కొంటున్నారు, అంతే కదా నాన్న? ఎందుకు నాన్న తమ్ముడికి నాకు ఇంత తేడా? ప్రభుత్వ పాఠశాలంటే అంత చులకనా నాన్న మీకు? కానీ నా చదువును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది నాన్న. విలువలతో విద్యను బోధించే గురువులు కొలువైన గర్భగుడి నాన్న మా పాఠశాల. అయితే ఏమంటావు? ఇదిగో చూడండి, 2 జతల యూనిఫామ్ ఇచ్చారు. అంతేకాదు నాన్న, ఇదిగో ఇది చూడు, కొత్త షూ కూడా ఇచ్చారు. ఇది చూసారా నాన్న? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర పేరుతో బ్యాగ్ ను, బుక్స్ ను, టెక్స్ట్ బుక్స్ ను ఉచితంగా అందించింది నాన్న మన మంచి ప్రభుత్వం. మన కోసం మన ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టేటప్పుడు నా కోసం స్కూల్కి ఒక్కసారి రాలేవా నాన్న? నాన్న మీరు బాధపడినంటే మీతో ఒక మాట చెప్తాను. నాకు పడిన తల్లికి వందనం డబ్బులతో తమ్ముడి ఫీజు కడుతున్నావు కదా నాన్న? ఏంటి తండ్రి కూతుర్లు ముచ్చట్లు, బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళరా? ఏమైంది నాన్న? తమ్ముడికి ఏమైంది నాన్న? ఏమీ లేదమ్మా, తమ్ముడు కొద్ది బ్లడ్ తక్కువగా ఉంది. ఆగండి, ఇదిగో తమ్ము, ఇది తినరా. ఏంటన్నా ఇది? చిక్కీరా. ఎందుకు? ఇది తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది. నాన్న మన మంచి ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం కోసం రాగి మాల్ట్, ఐరన్ టాబ్లెట్స్, చిక్కీ కూడా ఉచితంగా అందిస్తుంది నాన్న. అంతేకాదు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మాకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది, కొండంత బలాన్ని ఇస్తుంది. నువ్వు రా నాన్న, మా పాఠశాల నీ కోసం ఎదురు చూస్తుంది. నన్ను క్షమించమ్మా, నా కళ్ళు తెరిపించావు. మెగా పేరెంట్ మీటింగ్ తప్పకుండా వస్తానమ్మా. నేను రావడమే కాదమ్మా, తమ్ముడిని కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తానమ్మా. మీరేంటి అలా చూస్తున్నారు? పదండి, 2.0 సక్సెస్ చేద్దాం. మన పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకుందాం. మా మంచి నాన్న, మా మంచి ప్రభుత్వం.